జన్మలు అనేక సంవత్సరములు కాలము తీసుకుంటున్నాడు. In this life journey, to reach the destination, man takes very long time, and in fact even many lives. ఎందుకు ఇంతకాలం? Why that long? ఎందుకు ఈ శ్రమలు? Why exertion? చాలా సమీపమైన ప్రయాణం ఇది. It is so close to you. From I to we, ఇదే ప్రయాణం. It's all the travel from I to we. నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము. The human life secret and the destination lies in traveling from the position of I to the position of we. ఈనాటి యువతి యువకులు యావత్ ప్రపంచం నందున్నటువంటి యొక్క విషయంలన్నీ కూడాను తెలుసుకొనుటకు గుర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. Youngsters today are making every attempt to know what all that has been happening all over the world. కానీ ఒక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. But they are not able to understand one fundamental truth. యావత్ ప్రపంచం నందు గల సమస్త విషయములను కూడాను గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితమే మాత్రము లేదు. You are not going to be benefited at all by coming to know what all that is happening everywhere. ఎన్ని శక్తులు సాధించి కూడాను ప్రయోజనం లేదు. It's all useless, all capacities. లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు. There are thousands of intellectuals in the world. లోకములో వేలాది మంది అనేక మంది పండితులు ఉన్నారు. There are many scholars too. కానీ విద్యావంతులు ఉన్నారు. There are educated people. గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు. Highly intelligent are present. కానీ But ఉండి ప్రయోజనం ఏమిటి? what for all these people? Why? మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి. First one has to know who he is, to know one's own self. తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? Know thyself. All the rest will be useless if you do not know that. ఇవన్నీ కూడాను నిరుపయోగమైనటువంటి పనులే, All the, నిరుపయోగమైనటువంటి విద్యలే. all the rest will be in vain, useless knowledge. కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. Man has to know his innate true nature first of all. మానవుడు ధనమును కోల్పోతున్నాడు. Man is losing his wealth. కానీ దీనిని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకోవచ్చు. Having lost wealth, by straining himself, he can get it back. అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు. We are losing our friends. పునర్విత్తం పునర్మిత్రం పునర్పత్ని పునర్మహీ యావత్ సర్వం పునర్లభ్యం ఏతత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః పునః. దేనిని పోయిన నువ్వు తిరిగి మనం సాధించుకోవచ్చు, కానీ మానవతా విలువలే పోయినా తిరిగి మనం సంపాదించుకోలేము. If you lose anything, you can get them back. But human values, when once they are lost, they cannot be acquired. ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలను మాత్రము పోగొట్టుకున్నాడు. Man has accomplished everything today, but he has lost his human value. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది. Each one is a life breath. మానవుని నుండి సత్యమే మనం వెలువెళ్ళినా సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు. If truth is gone, he is a creature without life of truth. ధర్మమే ఆచరించకుండా తాను రెండవ ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు. If righteousness, dharma, is gone, he'll be losing second life breath. రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, 5 ప్రాణములు కూడా పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు. Man has lost all the 5 life principles. ఈనాటి మానవుడు కేవలం ప్రపంచం లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. Man today is leading an artificial life. సహజ జీవితాన్ని గడపటం లేదు. He's not leading a natural life.
సహజ గుణములు తండ్రి లేవు. He has no natural quality. కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు. He is just living as a human being, as enacted in a drama, but in reality it's a dead ప్రతి life. మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది. In fact, God is important for everyone. హూ ఇస్ గాడ్? Who is God? వేర్ ఈస్ గాడ్ Where is అని God? క్వశ్చన్ వేసుకుంటే ట్రూత్ ఈస్ గాడ్, లవ్ ఈస్ గాడ్. If you put a question, who is God, where is God, you will understand truth is God, love is ఈ God. ట్రూత్